బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా ఇందుకొరకు ఎట్టకేలకు ప్రత్యేక పసుపు బోర్డు కల నెరవేరింది. సంబంధిత బోర్డు చైర్మన్ పదవి కూడా జిల్లాకు చెందిన వ్యక్తిని వరించింది. అయితే నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. ఇందుకూరులోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ వేదికగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్తో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దు ప్రాంత రైతులే ఎక్కువగా సాగు చేసేవారు. 1950 దశాబ్దంలో ప్రారంభమైన ఈ పంట క్రమేణా 50,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇక్కడ పండించిన పంటంతా సుమారు 12 లక్షల క్వింటాలు జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్కే వస్తుంది. క్వింటాలకు 5,000కు కాస్త అటు ఇటుగా ఉన్న ధర 2011లో ఏకంగా 16,000 పలికింది. అప్పటి నుంచి సగటున 6,000 వచ్చిన సాగు మాత్రం మానుకోలేదు. పసుపు బోర్డు ఏర్పాటుతో పంటకు నిర్ణీత మద్దతు ధర ప్రకటించే అవకాశం ఉంటుంది. నాణ్యమైన వంగడాల రూపకల్పనకు పరిశోధనలు జరగనున్నాయి. సాగులో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. సాగు ప్రోత్సాహానికి రాయితీలు పెరగడం సహా మార్కెటింగ్ సౌకర్యాలు వృద్ధి చెందనున్నాయి. ఇక కర్షకుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి వేదిక దొరకనుంది. ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండటంతో దేశవ్యాప్తంగా సాగుదారులతో మమేకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆరేళ్ల కిందట బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాయించిచ్చారు. ఆ సమయంలో ఉద్యమం ఊపు మీదుండటంతో పార్లమెంటు పరిధిలోని 176 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఎట్టకేలకు ఇప్పుడున్న స్పైస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలోనే ప్రస్తుతానికి జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా కొనసాగించాలని నిర్ణయించారు. అంకాపూర్కు చెందిన పల్లె గంగారెడ్డికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీడ్స్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఇప్పుడు ఉపయోగపడుతుందని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున 4 దఫాలుగా ప్రధానికి లేఖలు రాస్తానని ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి విన్నవించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు ఆధారిత పరిశ్రమలను వెంటనే ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధనపాల్ ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి పండగకి కేంద్రం తమకు తీపి కబురు చెప్పిందన్నారు. అతిపెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతి రోజున నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఇది ప్రత్యేకమైన సంక్రాంతి అని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రి వర్యులు పీయూష్ గోయల్ గారికి మరియు విశేషమైన కృషి చేసిన ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి నిజామాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ అర్బన్ శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పసుపు బోర్డు పసుపు రైతుల డిమాండ్ అనేక దశాబ్దాల నుండి ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఒక్క స్టెప్పు బోర్డు గురించి ఎవ్వరు కూడా ప్రయత్నం చేయలే. అరవింద్ ధర్మపురి గారు 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడే బాండ్ పేపర్ రాసేయడం జరిగింది. ఆ తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత ఆ 4 సంవత్సరాలు విశేషమైన కృషి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇందూర్ నగరానికి వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారా పసుపు బోర్డు ప్రకటించడం అనేది నిజంగా భారతీయ జనతా పార్టీ పనితనానికి ఇది నిదర్శనం. ఎంపీ ధర్మపురి అరవింద్ గారి పనితనానికి ఇది నిదర్శనం. పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, దశాబ్దాల ఉద్యమాలకు ఎలా ఎట్టకేలకు కూడా నెరవేరింది. అయితే పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర ఆమోదం తెలిపింది. దీని పట్ల పసుపు రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పసుపు పంట సాగుకి సంబంధించి పసుపు
పంట సాగు విషయంలో అలాగే పసుపు బోర్డు విషయంలో దేశమే తిప్పి చూసే ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే ఉద్యమం చేపట్టారు. దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా ఇందూరుకు ఎట్టకేలకు ప్రత్యేక పసుపు బోర్డు కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు సంబంధిత బోర్డు చైర్మన్ గా పదవి సైతం ఇక్కడ జిల్లాకు చెందిన వ్యక్తికే వరించిందని చెప్పుకోవచ్చు. నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ సంబంధించిన జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. ఇందులో ఇందూరుకు సంబంధించిన ఒక ప్రైవేట్ హోటల్లో, ఇంటర్నేషనల్ హోటల్లో వేదికగా మరికొద్ది సేపట్లో ఈ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ తో పాటు అలాగే జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన రైతులే ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి 1950 దశాబ్దంలో ప్రారంభమైన ఈ పంట క్రమేణా 50,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పండించిన పంట అంతా సుమారు 12 లక్షల క్వింటాల జిల్లాకు సంబంధించిన కేంద్రంలో సిద్ధానంద్ గంజ్ లో వేస్తా ఉంటారు. ఇక్కడ క్వింటాలకు సుమారు 5,000కు కాస్త ఇప్పుడు అటు ఇటుగా సుమారు 2011 నుంచి ఏకంగా 16,000కు పలికింది పసుపు ధర. అప్పటి నుంచి కూడా సగటున 6,000కు వచ్చిన సాగు మాత్రం ఇప్పుడు ఏదైతే పసుపు బోర్డుకు ఏర్పాటు కాదని చెప్పుకోవచ్చు. ప్రతి పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ సంబంధించిన పసుపు బోర్డు సంబంధించిన ఎజెండా ఎప్పుడు కూడా రేస్ అవుతా ఉంటది. ఇవి మాత్రం ఇప్పటివరకు పంట నిర్ణీత మద్దతు ధర ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ బోర్డు ఏర్పడితే పంట నిర్ణీత పంట ధర ఏర్పడే అవకాశం ఉంది. నాణ్యమైన వంగడ రూపకల్పన సంబంధించిన పరిశోధనలు జరుగుతాయి. సాగులో ఆధునికత అలాగే యంత్రీకరణ వైపు అడుగులేస్తూ ఉంటారు. అలాగే సాగు ప్రోత్సాహానికి రాయితీ పెరుగుతుంది. మార్కెటింగ్ సౌకర్యం వృద్ధి చెందుతుంది. అలాగే కర్షకులకు ఇబ్బంది లేకుండా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ఈ పసుపు బోర్డులో చాలా అంశాలు ఉంటాయి. అంతేకాకుండా 6 ఏళ్ల కిందట బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎవరుతున్నారో బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు కృషి చేస్తారు. చాలా సార్లు కేంద్ర మంత్రులు కూడా కడవడం జరిగింది. ఇప్పుడు ఈ పసుపు బోర్డు ఏర్పడుకోవడంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రైట్, ఇక మనం చూస్తున్నాం పసుపు రైతులకు కూడా సంక్రాంతి వేళ శుభవార్త చెప్పింది కేంద్రము. అయితే ఈరోజు పసుపు బోర్డు ప్రారంభించడాన్ని కూడా మరి కాసేపట్లో కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దీంతో పసుపు రైతుల కళ నెరవేరనుంది.